కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో కూటమి నాయకులు రాజకీయాలు చేస్తున్నారని, ఆ దేవుడే వారికి బుద్ధి చెబుతాడని జలదంకి మండల వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. మండల వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం ఆ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. తిరుమల లడ్డూ ఎంతో పవిత్రమైనదని, కానీ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించారని తెలిపారు. జగన్మోహన్రెడ్డిపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జలదంకి వైసీపీ మండల కన్వీనర్ ఇసుక మదన్ మోహన్ రెడ్డి, దేవరపల్లి రఘురాంరెడ్డి, కేతిరెడ్డి రవీంద్రారెడ్డి, సూర్యశేషారెడ్డి, రావి ప్రసాద్ నాయుడు, గుర్రం జగ్గయ్య నాయుడు, దేవరపల్లి మధుసూదన్ రెడ్డి, పులిమి బాబుల్ రెడ్డి, వేలమూరి శ్రీధర్రెడ్డి, వల్లంరెడ్డి బాబుల్ రెడ్డి, బోడిముల్ల కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక మతమైనటువంటి అనేకమైనటువంటి హిందువులు ఈ రాష్ట్రంలో దాదాపుగా 80% మంది హిందువులు నివసిస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రపంచంలోనే ఒక ఆధ్యాత్మికమైన హిందూ మతానికి సంబంధించినటువంటి ప్రపంచంలో ఒక గుర్తింపు పొంది విదేశాల నుంచి అనేక మంది భక్తులు వచ్చి కలియుగ దైవమైనటువంటి తిరుమలలోని ఆ ప్రసాదాన్ని తీసుకొని పోయి ఎక్కడ మధ్యలో కూడా దాన్ని తాకుండా పవిత్రంగా ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఇంటి దగ్గర పొంగలు పెట్టుకున్న తర్వాత ఆ ప్రసాదాన్ని కూడా తినటం కూడా జరుగుతూ ఉంటుంది. అటువంటి హిందూ మనోభావాలని సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా దాన్ని తప్పుదోవ పట్టించేదానికి గడిచిన ప్రభుత్వం మీద ఈరోజు ఒక లడ్డులో జంతువులు కొవ్వు ఇవన్నీ కలిసినాయి అని చెప్పేసి ఒక తప్పుడు వాగ్దానాన్ని చెప్పి ఈరోజు ఆ డైవర్షన్ పాలిటిక్స్కి తెరతీశారు. దీని మీద జడ్జి తోటి ఒక సిట్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత ఇది జరగలేదు, ఇక్కడ చేసినటువంటి ఈ ప్రభుత్వం వేసినటువంటి సిట్టు వల్ల పూర్తిగా కూడా దీన్ని తప్పుదోవ పట్టించి గడిచిన ప్రభుత్వం మీద ఒక నెపం నెట్టాలి, ఆ ప్రభుత్వం మీద ఈ నెపం నెట్టాలనే ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పి ఈ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సుప్రీంకోర్టులో ఒక ఫీల్ దాఖలు చేయడం కూడా జరిగింది. కొత్తగా నిన్న ఏం చెప్తున్నాడు, ఈ బాత్రూమ్లకు వాడేటటువంటి యాసిడ్ కానీ పొరపాటుకి సంబంధించినటువంటి వాటన్నిటితో కూడా కలిపి జంతువులకు కలపలేదు, వీటిని కలిపి మళ్ళీ నెయ్యి తయారు చేశారని చెప్పేసి నేను చెప్తా ఉన్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి అబద్ధాలు చెప్పడం కూడా ఎంతవరకు సమస్యను కూడా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలంలో కూడా శివరాత్రి దగ్గరికి వస్తుంది కాబట్టి శ్రీశైలంలో అడ్డులో కూడా కలిసిందని చెప్తా ఉన్నాడు. ఒక షిట్ వేయలేదు, దాని మీద ఎటువంటి ఆధారాలు లేవు, దాని మీద ఒక ల్యాబ్ టెక్నీషియన్ కానీ ల్యాబ్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి విచారణ జరగకుండా ఒక హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామి చాలా శక్తిపరుడు, అతనితో పెట్టుకున్నాడు ఎవడూ బాగుపడలేదు. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా నాశనం చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా ప్రచారం చేయడం తప్పితే ఇంకేమీ లేదు. ఇక్కడ అసలు కల్తీ లేదు, ఇదంతా చంద్రబాబు కుట్రేను. ఇటువంటి కుట్రలు మానుకొని మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఉదయగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేస్తూ మభ్య పెడుతూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఆలోచనతోటి లాస్ట్కి శ్రీ వెంకటేశ్వర స్వామి మీద కూడా నిందలు వేసే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళిందంటే ఎంత అన్యాయమో ఒకసారి ప్రజలందరూ గమనించాలని కోరుకుంటూ, మరియు 14-19లో ఆయన ఏ రేట్ ఇచ్చాడో అంతకన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కువ రేట్ ఇచ్చి లడ్డు తయారీ సంస్థలకు ఇచ్చాడే కానీ చంద్రబాబు నాయుడు 280 రూపాయలకి ఇస్తే జగన్మోహన్ రెడ్డి 350 రూపాయలకి రేట్ ప్రకారం ఇచ్చి లడ్డు తయారీకి నెయ్యి కొనుగోలు చేశారు. ఆ విషయం మీకు తెలియదా? నిందలు వేయాలి, అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో మీ కుట్రలు ఆ దేవుడే భగ్నం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో దేవుడి మీద కూడా ఇటువంటి అన్యాయమైన రాజకీయాలు చేస్తున్నారు అనేది కూడా ప్రజల్లో
కలుగుతుంది. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీ వేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్, మెన్, కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.